తమిళనాడులో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. త్రిషతో కలిసి వివాహ వేడుకకు టీవీకి అధినేత విజయ్ హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. విజయ్ త్రిష రిలేషన్షిప్ పై ఇటీవల జోరుగా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ జంట బహిరంగంగా కలిసి కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడులో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. త్రిషతో కలిసి వివాహ వేడుకకు టీవీకి అధినేత విజయ్ హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. విజయ్ త్రిష రిలేషన్షిప్ పై ఇటీవల జోరుగా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ జంట బహిరంగంగా కలిసి కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, పక్కన ఇప్పటికే విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వేశారు. ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఈ త్రిషతో కలిసి టీవీకే అధినేత విజయ్ పెళ్లి వేడుకకు హాజరు కావటం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే తమిళనాడులో రాజకీయంగా ఏదైతే టీవీకే అధినేత పార్టీ పెట్టిన తర్వాత విజయ్కి సంబంధించి ఎన్నో రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళ సతీమణి ఏదైతే చేసినట్టు వ్యాఖ్యలకు సంబంధించి, ఎందుకంటే ఒక ప్రముఖ నటి త్రిషతో ఆయన అంటే తిరుగుతున్నారని రకరకాలుగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో కోర్టుకు కూడా దీనికి సంబంధించి వెళ్లిన నేపథ్యంలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా బీజేపీకి సంబంధించిన చీఫ్ ఒక ఆయన అక్కడ అంటే విజయ్ పైన ఈ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందు సినీ నటి త్రిషాకి సంబంధించి వాళ్ళ ఇంటి నుంచి ఆయన బయటికి రావాలంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాల్లో ఒకసారి చూస్తే ఒక్కసారిగా రాత్రి ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో, ఒక పెళ్లి వేడుకల్లో ఇద్దరు అంటే టీవీకి అధినేత విజయ్ తో పాటు త్రిష వీళ్ళిద్దరూ కూడా ఒకే కారులో వచ్చి ఒకే వేదిక పైన అక్కడ వధూవరులను ఆశీర్వదించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి పెళ్లి వేడుకల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కూడా పలకరించే ప్రయత్నం చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసింది. ఎందుకంటే వాళ్ళ సతీమణి ఇప్పటికే కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఒక్కసారిగా విడాకుల కోసం ఆమె ఇప్పటికే కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అదేవిధంగానే ఇదంతా కూడా పార్టీకి సంబంధించి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేసి 100 అడుగులు ముందుకేసి వాళ్ళ బహిరంగంగా త్రిషతో పాటు ఆయన విజయ్ నేరుగా రావడం అనేది నిజంగా ఒక చర్చకి అయితే దారి తీస్తోంది. మొత్తం మీద దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారు, చట్ట ప్రకారం ఏ విధంగా ఫేస్ చేస్తారు, అదేవిధంగా అయింది ఇంకా చేసేది ఏమీ లేదని ఈ రకంగా బహిరంగంగానే వాళ్ళు ఈ విధంగా తిరుగుతున్నారంటూ కూడా రకరకాల సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో హాట్ కామెంట్స్ వినపడుస్తున్నాయి. అదేవిధంగానే ఆయన గిట్టిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ కూడా ఇంత బహిరంగంగా టీవీకే అధినేత విజయ్ ఈ రకంగా అంటే తిరుగుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సతీమణికే ఆమెకి న్యాయం చేయలేకపోతున్నారు. ఈ రకంగా బహిరంగంగా ఇతర మహిళలతో తిరుగుతున్నారు కాబట్టి ఆయన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏమి సేవ చేస్తారంటూ కూడా రకరకాల కామెంట్స్ కూడా వినపడుస్తున్నాయి. సో మొత్తం మీద మాత్రం అంటే బహిరంగంగా రాత్రి ఒక పెళ్లి వేడుకలో హాజరైనప్పటికీ దానికి సంబంధించి మాత్రం విజయ్ కావచ్చు, లేదంటే త్రిష కావచ్చు, ఎక్కడ కూడా దానికి సంబంధించి స్పందన మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మాత్రం రిప్లై మాత్రం రాలేదు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.